క్రమంలో మన ఫిజియలాజికల్ ఫ్యాక్టర్స్ అంటే మన శరీరానికి సంబంధించిన ఫ్యాక్టర్స్ని ఏంటి ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్స్ వాటిని మేనేజ్ చేయటం ఎలా అన్నది ఇక నుంచి డిస్కస్ చేసుకుందాం. సో మొదటిది హార్మోన్ రెగ్యులేషన్. ఇన్సులిన్ హార్మోన్ని బ్యాలెన్స్ చేసుకోవటం, దానివల్ల ఏమవుతుంది, రక్తంలో చక్కెర స్థాయి రెగ్యులేట్ అవుతుంది. రెండోది గ్లూకగాన్ హార్మోన్ని రెగ్యులేట్ చేయటం. అదేం చేస్తుంది, మన ఒంట్లో చక్కెరని సెల్స్కి మొబిలైజ్ చేస్తూ ఉంటుంది. తర్వాతది థైరాయిడ్ హార్మోన్స్ని రెగ్యులేట్ చేయడం, అది మెటబాలిక్ రేట్ని పెంచుతుంది. తర్వాతది అడ్రినలిన్ హార్మోన్, ఎపినెఫ్రిన్ అంటాం, ఇది కూడా ఎనర్జీ మొబిలైజేషన్లో, శక్తిని మొబిలైజ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. గ్రోత్ హార్మోన్ అది ఏం చేస్తుంది అంటే సెల్ రిపేర్కి హెల్ప్ చేస్తుంది. కార్టిసాల్ అది స్ట్రెస్కి ట్రిగర్ అనమాట. ఆ హార్మోన్ అది రెగ్యులేట్ చేసుకోవటం. ఆ తర్వాత మనం ఎంజైమ్స్ కూడా డిస్టర్బ్ అవుతాయని డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఎంజైమ్స్ రెగ్యులేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. అది కాకుండా చాలా సింపుల్ది బాడీ కాంపోజిషన్. దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం.